ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? మంచిది. ఈరోజు మరొకసారి మీతో ఈ రీతిగా వాక్యాన్ని పంచుకోవడాన్ని బట్టి నేను దేవుణ్ణి కనపరుస్తున్నాను. వాక్యం వినండి, నేర్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి. ఎందుకు మార్చుకోవాలి అంటే లోకంలో ఉన్నదంతా కేవలం చెడ్డది, లోకంలో ఉన్నదంతయు పాపంతో నిండి ఉన్నది. కనుక ఈ వాక్యం అనే నీటి ద్వారా ఈ వాక్యం అనేటువంటి ఈ వాక్యము మనుషులను మార్చేదిగా ఉంది. ఈ వాక్యము మనసులను మారుస్తుంది, ఈ వాక్యము బ్రతుకులను మారుస్తుంది. కనుక వాక్యాన్ని విందాం, నేర్చుకుందాం, తద్వారా మన జీవితాన్ని మార్చుకోవడానికి మనతో ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా దేవుడు మనందరినీ కూడా నడిపించను గాక. ఆమేన్. మంచిది. వాక్యంలోకి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచ్చిన చదువుకుని మనము ధ్యానించుకుందాం. క్రీస్తు శరీరముందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి. ఈ మాట పేతురు రాస్తూ ఉన్నారు తన సంఘానికి, యెరూషలేములో ఉన్న సంఘానికి పేతురు గారు రాస్తున్న మాట ఏంటంటే, క్రీస్తు శరీరముందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునుడి. అంటే మన రక్షకుడైన యేసయ్య ఆయన ఏ రీతిగా అయితే శరీరం ముందు శ్రమ పడ్డారో, ఎందుకంటే ఆయన మానవుడై ఉన్నప్పటికీ కూడా దేవుడు లేక దేవుని కుమారుడు. ఆయన సర్వంతర్యామి, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అటువంటి దేవాది దేవుడైన వాడు లేక దేవుని కుమారుడు ఒక సామాన్యమైన మనిషిగా లోకానికి వచ్చి, ఒక సామాన్యమైన మనిషిగా ఈ లోకంలో ఒక తల్లికి జన్మించి ఇక్కడ జీవించి మరణించాడు. అయితే ఆ జీవన ప్రయాణములో ఎన్నో శ్రమలు పడ్డారు. ఎందుకు శ్రమ పడ్డారని మాట వాడుతున్నామంటే, మనుషులుగా మనము ఎవరైనా ఒక మాట అంటే మనలను అది తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఒక మనిషి వచ్చాడు, వచ్చి తిండిపోతూ అన్నాడు. ఒక మనిషి వచ్చాడు, తిరిగిపోతూ అన్నాడు. ఒక మనిషి వచ్చాడు, దయ్యం పట్టింది అన్నాడు. ఒక మనిషి వచ్చాడు, కొట్టాడు. ఒక మనిషి గుద్దాడు. ఒక మనిషి వచ్చాడు, తన్నాడు. ఇలా నానా ఇబ్బందులు పడ్డాడు ఆయన. అయితే అన్ని శ్రమలు పడ్డప్పటికీ ఆయన ఎక్కడ నోరు తెరవలేదు, ఎక్కడా తిరిగి సమాధానం చెప్పలేదు. ఎందుకంటే తాను వచ్చిన తన తండ్రి పనిని తను నెరవేర్చాలి. అది తన ముందున్న ఉద్దేశం, తన ముందు ఉన్న గురి ఏదైతే ఉందో అది తన తండ్రి యొక్క ఉద్దేశం నెరవేర్చాలి, లేక తన తండ్రి చెప్పిన పనిని తాను చెయ్యాలి అనే ఉద్దేశంతో ఒక సందర్భంలో అంటాడు, దేవదూతలు వచ్చిన పరిచారం చేస్తాయన్న సందర్భం గమనించవచ్చు. ఉపవాసం ఉన్న సందర్భంలో అంటే ఆయనకు అవకాశం ఉంది, దేవదూతలతో పరిచారం చేయించుకునే అవకాశం ఉంది. తనను ఇబ్బంది పెట్టిన వారిని, తనను బాధ పెట్టిన వారిని శిక్షించేటువంటి శక్తి, అధికారం తనకుంది. అయినప్పటికీ ఆయన తండ్రి చిత్తం నెరవేర్చబడ్డం కొరకు, తండ్రి యొక్క ఉద్దేశం నెరవేర్చబడ్డం కొరకు, లేక లోకానికి రక్షణ తేవడం కొరకు ఆయన శ్రమ పడ్డారు. సో దేవుని బిడ్డలమైన మనము, క్రీస్తు యొక్క బిడ్డలమైన మనము, క్రీస్తు రక్తములో కడుగుబడిన మనము కూడా ఆయన వలె మన ముందు ఒక గురి ఉంది. ఏంటో గురి అంటే దేవుని కోసం బ్రతకడం. ఇంకొక మాట మాట్లాడుకుంటే దేవునిలా బ్రతకడం. ఎందుకంటే మనిషి దేవుని మర్చిపోయాడు, మనిషి దేవునితో సహవాసం కోల్పోయాడు, మనిషి దేవుడంటే కనీసం గుర్తు కూడా లేకుండా పోయాడు మనిషి. అందును బట్టి క్రీస్తు యొక్క బలియాగం ద్వారా మనిషికి మరలా ఆ దేవుని ప్రేమను గుర్తు చేయాలనుకున్నాడు. ఆ రీతిగానే నీకు నాకు రక్షణ వచ్చింది. ఇప్పుడు మన ముందున్న పని ఏంటి అంటే మనము దేవునిలా బ్రతికి, దేవుడు అంటే ఇలా ఉంటాడు, దేవుని ప్రేమ అంటే ఇలా ఉంటుంది, లేక దేవుడు క్షమిస్తే ఇలా ఉంటుంది, దేవుడు ప్రేమిస్తే ఇలా ఉంటుంది అని చెప్పి
దేవుణ్ణి మనలో చూపించాలి. అది మన జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ క్రీస్తు మన కొరకు శ్రమ పడ్డారు. ఎందుకంటే ఆయన ముందు ఉన్న పని కొరకు, ఆయన ముందు ఉన్న దేవుని యొక్క ఏదైతే ఉందో తన రక్తం కాల్చిన కొరకు, ప్రాణం పెట్టడం కొరకు ఎంతమంది శ్రమలు పెట్టినా ఆ శ్రమ పెట్టిన వారిని తిరిగి అనే అవకాశం ఉన్నప్పటికీ ఆ శ్రమ మా నిందలు అన్నవారిని ఎన్నో అన్నారు. ఆయన వీడు వడ్డంగి వాని కుమారుడు కాడ అన్నారు, చాలా అన్నారు. వీడి తల్లి చెడ్డదన్నారు, చాలా చాలా అంటే చాలా అన్నారు. ఎప్పుడు కూడా ఆయన తిరిగి చెప్పలేదు సమాధానం. చెప్పలేదంటే చేతకాంతనం కాదు, చెప్పలేదు అంటే చేతక కాదు, ఏమీ చేయలేక కాదు. తన ముందు ఉన్న గురి వేరు, తన కళ్ళ ముందు ఉన్న తనకున్న ప్రణాళిక వేరు. అందుకొరకు ఆయన తాను తగ్గించుకుని శ్రమ పడ్డారు. అవకాశం ఉన్నా, ఇందుకు ఎప్పుడు ఈ మాట వాడుతూ ఉంటాను నేను, చెడు చెయ్యడానికి అవకాశం ఉండి చెడు చేయని వాడు గొప్పవాడా, చెడు చెయ్యడానికి అవకాశం లేక చెడు చెయ్యడం వాడు గొప్పవాడు అంటే, చెడు చేసే అవకాశం ఉన్నప్పటికి కూడా చెడు చేయని వాడే గొప్పవాడు. ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడు ఎవరైనా బాగా ఉంటారు, లేక ఏమంటారు దాన్ని, కుదిరినప్పుడు ఎవరైనా మంచిగా ఉంటారు, కుదిరినప్పుడు ఎవరు నీతిగా ఉంటారు. కుదిరినప్పుడు కాదు, నీకు కుదిరినప్పుడు కూడా నీతిగా బ్రతకాలి. నీ కళ్ళ ముందు డబ్బు ఉన్నప్పుడు, నీ కళ్ళ ముందు డబ్బు లేదు, దొంగతనం చేసే అవకాశం లేదు. దొంగతనం చేయకుండా ఉండడం గొప్ప కాదు. కళ్ళ ముందు దొంగతనం చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా చేతితో తీసుకుని దాచుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటిని ముట్టుకోకుండా నిజాయితీగా బ్రతుకుతావు చూడు, అది దేవునికి ఇష్టమైన బ్రతుకు. దేవునికి ఏది ఇష్టం అంటే యథార్థంగా బ్రతకడం ఇష్టం. కానీ వాక్యాన్ని గమనించినప్పుడు క్రీస్తు మన కొరకు క్రీస్తు శరీరం ముందు శ్రమపడిను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. ఏ మనసు అంటే దేవుని కోసము శ్రమపడడం కొరకు, నీ ముందున్న దానికోసం ప్రయాసపడడం కొరకు ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడ్డం ఆయనకున్న మనసు. అప్పుడు కొట్టాడు ఆయన్ను, కొట్టిన వాడిని తిరిగి కొట్టలేడా? ఆఫ్టర్ ఆల్ మనిషి అని పేతురే చెవి నరికేసినప్పుడు, దాన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆఫ్టర్ ఆల్ మనిషి పేతురే ఆ మనిషి చెవి నరికినప్పుడు సర్వశక్తి కలిగిన వాడు ఆ మనిషి ప్రాణం తీయలేడా? తీయగలడు, కానీ తీయడు. ఎందుకంటే ఆ మనసు ఆయనది కాదు కనుక. ఆయన మనసు క్షమించే మనసు, ఆయన మనసు ఓర్చుకునే మనసు, ఆయన మనసు కీడు చేసే అవకాశం ఉన్నా చెయ్యని మనసు గనక దేవుని బిడ్డలారా, మనం అట్టి మనసు కలిగి ఉండాలి. నీవు నీ ముందున్న గురి కొరకు, లేక నీ ముందున్న ఆ పరుగు పందెంలో పరిగెత్తాలి అంటే ఈ మనసు కలిగి ఉండాలి. శ్రమ పెట్టిన వారిని క్షమించే మనసు నీకు ఉండాలి, బాధ పెట్టిన వారిని క్షమించే మనసు నీకు ఉండాలి. ఎందుకంటే క్రీస్తు ఆ మనసు కలిగి ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే నువ్వు నేను దేవుని బిడ్డలము కాబట్టి. లోకమే అంటుంది కదా, అరే వాళ్ళు దేవుని బిడ్డలు రాని. లోకమే చెప్తుంది కదా వాడు దేవుని బిడ్డలు రాని. అంటే లోకమే ఒప్పుకున్నప్పుడు నీ దేవుని బిడ్డవని, లోకమే నీ గురించి సాక్ష్యం చెప్తున్నాడు వాడు దేవుని బిడ్డ అని, నేను ఎందుకు దేవుని బిడ్డల్లా బ్రతకలేకపోతున్నా? ఆ ప్రశ్న ఒకసారి మనం వేసుకోవాలి. అవునా కదా? లోకమే అంటుంది కదా, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ దేవుని బిడ్డలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళ దేవుని బిడ్డలు. దేనికైనా వస్తానే జరిగి రారు, ఎందుకు? వాళ్ళ దేవుని బిడ్డలు రా. లోకమే ఒప్పుకుంటున్నప్పుడు నిజముగా ఆయన రక్తంలో కడుగుబడిన నీవు ఎందుకు బ్రతకలేకపోతున్నా? ప్రశ్న మనం వేసుకోవాలి. దాన్ని గమనించండి. మొదలుగా మనం క్రీస్తు మనసును కలిగి ఉండాలి. ఏ మనసు అంటే ఆయన కొట్టిన వారిని తిరిగి కొట్టే అవకాశం ఉన్నా, ఆయన తిట్టిన వారిని తిరిగి శిక్షించే అవకాశం ఉన్నా, నేను సెలవిస్తే నా తండ్రి నా కోసము సేన పంపలేడా అని. ఎందుకంటే ఆయనకి సత్తా ఉంది. ఉన్నప్పటికీ తను తాను తగ్గించుకొని, నీ కొరకే నా కొరకే
తన ముందున్న గురి ఏంటంటే నేను రక్షించాలి, తన ముందున్న గురి. ఆ గురి కొరకు ఆయన తగ్గించుకున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? క్రీస్తు బిడ్డలు అంటే, క్రీస్తును కలిగిన మనస్సు కలిగి ఉండమంటే ఇదే. అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకున్నాడు. ఈ లోకంలో జయించాలి అంటే, ఈ లోకాన్ని జయించాలి అంటే ఒకే ఒక్క ఆయుధం క్రీస్తు. ఈ లోకమును జయించడం నీ వల్ల కాదు, ఈ లోకాన్ని జయించడం ఎవరి వల్ల కాదు. గొప్ప ప్రార్థనాపరుడు దావీదు, అంత ప్రార్థనాపరుడే పడిపోయాడు లోకంలో స్త్రీని చూడగానే. గొప్ప సేవ చేసిన వాడు పేతురు పడిపోయాడు. పేతురు గొప్ప సేవ చేసిన వాడు పౌలు తనకేదో తనే చెప్పాడు, నాకు బలహీనత చెప్పి. అందరూ గొప్పవారే. ఆ గొప్పవారే పడిపోయినప్పుడు నువ్వు నేను ఎంత? గనుక ఈ లోకాన్ని జయించాలంటే క్రీస్తు అనే మనసును ధరించుకోవాలి. ఏముంది ఆ మనసులో? ఆ మనసులో ఏముందంటే తన కీడు చేసిన వారిని కూడా క్షమించే మనసు. ఆ మనసు నీకుంటే లోకాన్ని జయిస్తావు. జయించినప్పుడు నీవు కూడా క్రీస్తు వలె మార్చబడతావు. నిజంగా నీవు నేను శరీర విషయంలో శ్రమపడిన వారం అయితే మనం లోకంలో జీవించము, లోకంలో పరుగులెత్తము, లోకాశల కోసము వెంపర్లాడము, లేక లోకంలో ఉన్న వాటి కోసము దేవుని పణంగా పెట్టము, లేక లోకంలో ఉన్న వాటి కోసము దేవుణ్ణి అమ్మివేయము. యూదావలే. యూదా క్రీస్తుతో ఉన్నాడు, కానీ తనలో క్రీస్తు లేడు. ఇస్కరియోతు యూదాలో ఏముందంటే తను క్రీస్తుతో ఉన్నాడు, యేసయ్యతో ఉన్నాడు, కానీ తనలో యేసు లేడు. మనం అంతే, యేసయ్యలో ఉన్నాం, యేసయ్యతో ఉంటున్నాం, కానీ మనలో యేసయ్య లేడు, మనలో క్రీస్తు లేడు. క్రీస్తు లేకనే మనం లోకానికి బానిసలు అవుతున్నాం, క్రీస్తు లేకనే లోకములో కలిసిపోతున్నాం, మనలో క్రీస్తు లేకనే మనము లోకము చెప్పినట్టు బతుకుతున్నాం. మన యజమాని ఎవరంటే దేవుడు, మన యజమాని ఎవరంటే యేసయ్య. కానీ యజమాని చెప్పింది మానేసి యజమాని చెప్పింది చేయకుండా లోకము చెప్పింది చేస్తున్నాం. ఎందుకంటే మనలో క్రీస్తు లేడు. యూదాకు నీకు తేడా లేదు. కాకపోతే యూదా 3.5 సంవత్సరాలు బ్రతికాడు, మనం అంతకన్నా గొప్ప వాళ్ళం కాబట్టి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు బతుకుతూనే ఉన్నాం క్రీస్తుతో. ఆయనతో పాటు జీవిస్తున్నాం. మనం ఏదో ఆయనతో చర్చికి వెళ్తున్నాము, ఆయన వాక్యం వింటున్నాము, ఆయన పాట పాడుతున్నాము, ఆయన ప్రార్థన చేస్తున్నాము, ఆయన కానుకిస్తున్నాము, ఆయన పరిచయం చేస్తున్నాము. యూదా అలాగే, యూదా కూడా అంతే. యూదా తిన్నాడు, యూదా ఆయనతో కూడా తిరిగాడు, ఆయనతో వాక్యం చెప్పాడు, వాక్యం విన్నాడు, ప్రార్థన చేశాడు, ప్రార్థన చేయించుకున్నాడు. కానీ చివరికి ఏమైందంటే ఆయనలో క్రీస్తు లేడు. మనం అదే చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ మనలో క్రీస్తు లేడు. క్రీస్తు ఉంటే ఏమవుతుంది? నిజంగా క్రీస్తులో ఉంటే చూడండి, శరీర విషయంలో శ్రమ పడిన వాడు, ఓకే, ఎవడైతే శరీర విషయం శ్రమ పడతాడో, శరీర విషయంలో వాడిని వాడు తగ్గించుకుంటాడో వాడు ఎలా ఉంటాడంటే చూడండి, శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము. నిజంగా నువ్వు క్రీస్తులో ఉంటే నువ్వు ఏమవుతుందంటే నువ్వు జీవించినంత కాలం, ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా, ఈ శరీరముతో ఉన్నంత కాలము కూడా, మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక. అంటే నువ్వు లోకంలో ఉంటావు, కానీ లోకం అంటుకోదు. లోకంతో కలిసి నడుస్తావు, కానీ నువ్వు నడవు లోకంతో. అది నువ్వు నిజంగా క్రీస్తుని కలిగి ఉంటే. కనుక చూడండి, శ్రమపడిన వాడు శరీరం ముందు జీవించిన మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు. అంటే వాడు ఏం చేస్తాడు? నిజంగా శరీరం ముందు శ్రమపడిన వాడైతే, నిజముగా క్రీస్తు కోసం శ్రమపడిన వాడైతే, నిజముగా క్రీస్తు కోసం బ్రతకాలి అని ఆశ కలిగిన వాడైతే, నిజముగా వానిలో క్రీస్తు ఉంటే, నిజంగా వాక్యము నీలో నాలో ఉంటే ఏం చేస్తుంది తెలుసా? చూడండి, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు. ఎవరి ఇష్టానుసారంగా? దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఇండును. అంటే శరీరానుసారంగా కాకుండా
ఆత్మానుసారంగా నడుచుకునేవాడు ఎలా ఉంటాడు అంటే, శరీరానుసారంగా కాకుండా శరీర విషయంలో శ్రమ పడేవాడు ఎలా ఉంటాడు అంటే, పాపముతో జోలి ఇక నేమియు లేక ఇండును. అంటే పాపముతో సాంగత్యం లేక ఉంటాడు వాడు. ఎవడు శరీరానుసారంగా శరీరమును నలుగొట్టుకునేవాడంటే ఎవడు శరీర విషయంలో శ్రమ పడేవాడు అంటే, ఎవడైతే పాపముతో జోలి లేకుండా, లేక పాపముతో సాంగత్యం లేకుండా, పాపముతో సహవాసం లేకుండా ఉంటాడో వాడు శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించేవాడు. యేసయ్య శరీరానుసారంగా జీవించలేదు, శరీరం ముందు శ్రమ పడ్డాడు. ఆయన అనేక మాటలు వచ్చాడు, ప్రతి మాటను ఓర్చుకున్నాడు, ప్రతి నిందను ఓర్చుకొని తట్టుకొని పాపాన్ని జయించాడు. ఎందుకంటే దేవుని ఇష్టానుసారంగా జీవించాలి అన్నదే తన ముందున్న కోరిక. అందరి గురించి అన్నీ తట్టుకున్నాడు. మనకుందా కోరిక? నేను నా దేవుని చిత్తాన్ని చేయాలి, నేను నా దేవునికి ఇష్టకరంగా జీవించాలి, నేను నా దేవుడు చెప్పింది చేయాలని కోరిక నీకుందా? ఆ కోరిక నీకున్నప్పుడు, ఆ ఆశ నీకున్నప్పుడు పాపముతో సాంగత్యం లేకుండా జీవిస్తాం. ఒకవేళ నువ్వు ఇంకా పాపముతో సాంగత్యం చేస్తూ ఉంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఇంకా శరీరంలోనే ఉన్నావు, నువ్వు ఇంకా లోకములోనే ఉన్నావు. గమనించిన మాట, ఈ లోకాన్ని జయించాలి అంటే క్రీస్తు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. అదే ఆయుధం. ఆయుధాన్ని కలిగి ఉన్నప్పుడు మనం కూడా క్రీస్తు వలె లోకాన్ని జయిస్తాం. ఎందుకంటే క్రీస్తు నీలో ఉన్నారు కాబట్టి. అలా ఉన్నప్పుడు నీకు పాపంతో సాంగత్యం ఉండదు. అలా సాంగత్యం లేనప్పుడు నీవు దేవుని ఇష్టాన్ని నెరవేర్చుతావు. ఎందుకంటే పనిలోకి వెళ్తాం, ఏదో పనికి వెళ్తాం. పనిలోకి వెళ్ళిన తర్వాత యజమాని చెప్పింది చేయాలి, కానీ నాకు ఇష్టమవుతుంది చేస్తానంటే ఎవ్వరూ ఊరుకోరు. కానీ నేను 12 గంటలకు వస్తాను, వచ్చి మత్తలు వేయించుకుని లేక హాజరు వేయించుకుని 12:30కి వెళ్ళిపోతాను అంటే ఆ పప్పులు ఏమి ఉడకవు అక్కడ. ఎందుకంటే నీవు ఒక కింద చేస్తున్నావు, ఒక యజమాని దగ్గర పని చేస్తున్నావు కనుక ఆ యజమాని చెప్పింది చెయ్యాలి. అదే రీతిగా ఈ లోకానికి యజమాని అయిన నీ దేవుడు చెప్తున్న మాట ఇది ఏంటంటే పాపమునకు దూరంగా బ్రతకాలి అని. కనుక అని చెప్పింది చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే అలా చేస్తేనే ప్రతిఫలం. ఎందుకు యజమాని చెప్పింది ఎందుకు చెయ్యాలి? సాయంత్రం నీకు కూల్ డబ్బులు రావాలంటే చెప్పింది చేయాల్సిందే. అలాగే ఈ లోకంలో సుఖముగా శాంతితో బ్రతకాలి అంటే ఆయన చెప్పింది చేయాల్సిందే. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో సత్యం ఉన్నది. ఆయన మనలను సర్వసత్యంలో నడిపించేవాడు. ఆ సర్వసత్యంలో నడవాలి అంటే ఆయన చెప్పింది చెయ్యాలి. అలా చేసినప్పుడు మనం లోకాన్ని జయిస్తాం. అలా లోకాన్ని జయించినప్పుడు మనము దేవుని ఇష్టాన్ని నెరవేర్చుతాం. ఎవరైతే అలా ఉంటారో, ఎవరైతే లోకానుసారంగా కాకుండా నేను దేవుని గురించి బ్రతకాలనుకుంటారో వారికి పాపం ఏముండదు, ఇక సాంగత్యం ఉండదు, స్నేహం ఉండదు. మనం ఒకవేళ నీవు ఇంకా మనం పాపం చేస్తూ ఉంటాం, ఇంకా మనం పాపం జోలికి వెళ్తుంటాం. పాపం చేయడం వేరు, పదే వెళ్ళడం వేరు. నీకు తెలుసు ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ పాపం ఉన్నది అని. నీకు తెలుసు ఒక చోటకి వెళ్తే అక్కడ పాపం చేసే అవకాశం ఉంది అని. అనుకోకుండా అలా వెళ్ళడం వేరు, కావాలని పని కట్టుకుని వెళ్ళడం వేరు. నీకు తెలుసు ఈ మాట అంటే ఆ మనిషి బాధపడతాడు అని. నీకు తెలుసు ఈ పని చేస్తే వాళ్ళు బాధపడతారు అని చెప్పు. నీకు తెలుసు ఈ పని చేస్తే ఇలా అవుద్దని చెప్పు. తెలిసినా చేస్తున్నావంటే దాని అర్థము నీవే పరిగెడుతున్నావని అర్థం. దీనివైపు పాపం వైపు.
ఎప్పుడు పరిగెడతాం పాపం వైపు? ఆ పాపం టేస్ట్ ఉన్నది. పాపం చేయడం వేరు, కావాలనే చేయడం వేరు. అందరం పాపులమే, అందరం పాపం చేసేవారమే. అయితే అయితే మనం అలా ఉండకూడదు. ఎందుకంటే మనకు సత్యం తెలుసు, మన వాక్యం తెలుసు కనుక వాక్యమును తెలిసిన మనము, వాక్యం కలిగి ఉన్న మనము పాపానికి స్థానం ఇవ్వకూడదు. అది మర్చిపోతున్నాం మనం. అది మర్చిపోయి పాపమును పక్కన పెట్టడం మానేసి పాపముతో సాంగత్యం చేస్తున్నాం. తెలీదా వ్యర్థమైన వాటిని చూడకూడదని? నీకు తెలియదా వ్యర్థమైన వాటి మీద సమయాన్ని పెట్టకూడదు అని? తెలుసు, కానీ వ్యర్థమైన వాటి మీదే సమయాన్ని పెడతాం. నీకు తెలుసు బైబిల్ చదువుకోవాలి, సమయం ఉన్నప్పుడు కొంచెం బైబిల్ చదువుకుంటే మనసు బాగుంటుంది అని. నీకు తెలుసు వ్యర్థమైన మాటలు మాట్లాడితే టైం వేస్ట్, వాటి వల్ల ఉపయోగం లేదు అని. కానీ ఏం చేస్తాం? అవే మాట్లాడతాము, ఇదే పక్కన పెడతాం. తెలుసు నీకు వాక్యమును చదివితే బ్రతుకు బాగుంటుంది. తెలుసు నీకు వాక్యాన్ని చదువుకుంటే జీవితాలు మార్చబడతాయని. తెలుసు నీకు పనికి మాలిన మాటలు మాట్లాడితే వాటి ఉపయోగం ఉండదని. కానీ వాటి వైపే పరిగెడతాం మనం. తెలిసినా చేస్తాం. ఏంటంటే అది మనకు కావాలి. వాక్యం ఉంటుంది కదా, నిజముగా నీవు దేవునికి ఇష్టపరంగా బ్రతకాలనుకుంటే, దేవుని ఇష్టానుసారం బ్రతకాలి అనుకుంటే వాటితో సాంగత్యం లేకుండా ఉంటాం. బైబిల్లో అనేక మంది ఉన్నారు. వారి జీవితాలను మనం గమనించినప్పుడు ప్రతి ఒక్కరి జీవితము ఒక మార్గదర్శనంగా ఉన్నది. కాబట్టి బైబిల్లో రాసి ఉంచారు దేవుడు. అక్కదాకా ఎందుకు? యోబు జీవితం అసలు అంతా కోల్పోయినా, సమస్తము కోల్పోయినా ఎక్కడ దేవుని మాట కూడా అనలేదు. ఎందుకంటే తనకు తెలుసు పాపముతో సాంగత్యం చేయకుండా. యోబు ఏమన్నా గొప్పడా? యోబు ఏమైనా పైన దిగి వచ్చాడా? యోబు కూడా మనలాంటి మనిషి. కానీ యోబు నిర్ణయించుకున్నాడు, నేను పాపమునకు ఇక సాంగత్యం చేయకూడదు. నువ్వేమని తీర్మానం తీసుకుంటున్నావు? ఏమైనా వాగ్దానం చేస్తున్నావు దేవునికి? ఆ వాగ్దానం ఎంతగానో దాన్ని నిలబెడుతున్నావు? ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. మన జీవితం ఎలా ఉంది ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ఎలా బతుకుతున్నాం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే మనము దేవునికి ఇష్టపరంగా బ్రతకాలి. అది ముఖ్య ఉద్దేశం. మర్చిపోతున్నాం. ఆ మనసు నీకున్నప్పుడు శ్రమ పడతావు. చెప్పండి ఒకసారి, దేవాది దేవుడు ఏంటి? సర్వాన్ని కలుగు చేస్తున్న వాడు, నోటి మాటతో సర్వమును కలుగు చేస్తున్న వాడు. ఒక తల్లి చేతితో అన్నం తినడం ఏంటి? తల్లి అన్నపడి తినడం ఏంటి? మామూలు మనలా కష్టపడడం ఏంటి? మన వల్లే కుటుంబాన్ని పోషించడం ఏంటి? మన వల్లే వాళ్ళు తిరుగుతుంటే పడడం ఏంటి? మన వల్లే తుప్పులంట చేయాలంటే తిరగడం ఏంటి? అరణ్యం అంట తిరగడం. చూడండి ఎంత మాట అంటే మాట. ఆకాశ పక్షులకి తలవాల్చుకునే స్థలం ఉంది, కానీ మనిషి కుమారికి ఏం లేదు. తలవాల్చుకునే స్థలం కొంచెమైనా లేదు. అంటే ఎంత చేసిన వాడికి, ఎంత కలుగు చేసిన వాడికి ఆఫ్టర్ తలవాల్చుకునే ప్లేస్ లేదు. ఎవరికి? సర్వాన్ని చేస్తున్న వాడు ఆయన, ఈ సర్వ సృష్టిని కలుగు చేస్తున్న వాడు ఆయన, ఆయనకి స్థలము లేదు. అరే ఒక మాట, అంత గొప్ప దేవుడికి ఇంత దీనస్థితి అవసరమా? అంత గొప్ప దేవునికి ఇంత దీనముగా కొన్నిసార్లు చూస్తే పడవలో పడుకుంటాడు, కొన్నిసార్లు ఎక్కడో ఉంటాడు, అరణ్యంలో ఉంటాడు, కొంచెం కొండల మీద ఉంటాడు, కొన్నిసార్లు వ్యభిచారుల మధ్య, దొంగల మధ్య, సుంకర్ల మధ్య ఉంటాడు, కొన్నిసార్లు ఎలా తిరుగుతూ ఉంటాడు ఆయన. ఆ 3.5 సంవత్సరం తిరుగుతూనే ఉన్నాడు చాలాలతో. సముద్రం మధ్య తుఫాను వచ్చి కొట్టింది. ఇలా ఎన్నో ఎందుకు ఇవన్నీ తట్టుకున్నాడు? ఒకటే, తన ముందున్న దాని కొరకు, తన ముందున్న ఆ గురి కొరకు తను ఇవన్నీ ప్రయాసపడ్డాడు. నువ్వేం చేస్తున్నావు దేవుని కొరకు? ఎంతగా నీవు నీ యొక్క
సమయాన్ని ఎక్కిస్తున్నావు, ఎంత పనంగా నువ్వు పెడుతున్నావు జీవితాన్ని, ఎంత యథార్థంగా బ్రతుకుతున్నావు. అరే దేవుడే అంతగా తగ్గించుకున్నప్పుడు, సర్వాన్ని కలుగు చేసిన వాడే అంతగా తగ్గించుకున్నప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వెంత తగ్గించుకుంటున్నావు? నువ్వెంత యథార్థంగా బ్రతుకుతున్నావు? ఆలోచించుకోసారి. నీ యజమాని ఒళ్ళుంచి పని చేస్తున్నావు, నువ్వు పని చేయవా? ఒళ్ళోకి వెళ్తావు, యజమాని గారు వెంటనే కచ్చ బిగించేసి కదా ఇంగి పైకి ఇవ్వటేసి పని చేస్తాడు. నీకేమనిపిస్తుంది? సిగ్గు అనిపిస్తుంది కదా, వెళ్ళి పని చేయవు ఆయనతో పాటు. అరే ఆయనే పని చేస్తున్నాడు రా అని. అలాంటిది నీ దేవుడే తగ్గించుకున్నాడు కదా పాపాన్ని జయించడం కొరకు, నీ దేవుడే తగ్గించుకున్నాడు కదా లోకాన్ని జయించడం కొరకు. నువ్వు ఎందుకు తగ్గించుకోలేకపోతున్నావు? నీ దేవునికే లేని ఆ పాప భీతి లేక ఇదేమైనా నీకెందుకు? దేవునికే లేని ఆశ నీకెందుకు? ఆయనకు ఆశలు లేవా? ఆయన మనిషి కాదా? ఆయన కూడా మనవలే లోకంలో జీవించారు. ఆయనకి శోధనలు ఉన్నాయి, ఆయనకి శ్రమలు ఉన్నాయి. అయితే వాటన్నిటిని ఆయన జయించారు. ఎందుకు జయించలేకపోతున్నావు? అదే నీ దేవుడే జయించాడు కదా. నిన్ను కన్న తండ్రి జయించినప్పుడు ఎందుకు జయించలేకపోతున్నావు? గమనించు. తండ్రికి తగ్గ కొడుకు అంటారు లోకం పేరు. వా తండ్రికి తగ్గ కూతురుండి అంటారు. మనం ఉన్నావా తండ్రికి తగ్గ కొడుకుగా, తండ్రికి తగ్గ కూతురుగా? నీ తండ్రి ఏమో అంత ప్రయాసపడుతుంది. నీ తండ్రి నీ కోసం ప్రాణం పెట్టేంతగా రక్తం కారునంతగా ఆయన ప్రాణం పెట్టాడే. నీ తండ్రి నీకో తండ్రి తగ్గించుకుని ప్రాణం పెట్టాడే. నువ్వేం చేస్తున్నావు? నువ్వెంత తగ్గించుకుంటున్నావు? గమనించుకుని బిడ్డ, మనం అలా ఉండకూడదు, మనం అలా జీవించకూడదు. మనం మన తండ్రి వలె మనం పాపంతో జోలి లేకుండా, పాపంతో సహవాసం లేకుండా మనము బ్రతకాలి. చూడండి, మనము పోక్రీచేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లర్తుకున్న ఆటపాటలు, త్రాగుపోతులు, విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుండుటకు గతించిన కాలమే చాలు. అంటే గతంలో ఎన్నో తప్పులు చేస్తాం, మనం గతంలో ఎన్నో నేరాలు చేస్తాం, ఎన్నో పాపాలు చేస్తాం, ఎంతమందిని బాధ పెట్టాం, ఎంతమందిని దూషించాం, ద్వేషించాం, అసూయ పెంచుకున్నాము, ఎన్నో చేస్తాం గడిచిన కాలంలో. అది చాలు, ఇంకా చాలు. ఎందుకంటే చూడండి, అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. ఇంకెంతకాలం చేస్తావు మనుషుల ఇష్టాలు కొట్టి? ఒక మనిషిని సంతోషపెట్టు, మీరు ఇంకెంతకాలం బ్రతుకుతావు అంటున్నాడు ఈ వాక్తుంటారు. అర్థం అదే. అన్యజనుల ఇష్టం నెరవేర్చడానికి, అన్యజనుల ఇష్టాలు నెరవేర్చడానికి, అన్యజనుల ఆచరణ నెరవేర్చడానికి గతించిన కాలము చాలు. ఇంతకాలం చేసావు చాలు, ఇంతకాలం పాపంలో బ్రతకావు చాలు, ఇంతకాలం ద్వేషించావు చాలు, ఇంతకాలం తిరిగావు చాలు. ఇక్కడైనా బ్రతుకు, ఇక్కడైనా మారు అన్నాడు పేతురు సంఘంతో. అన్యజనుల ఆచారం, అన్యజనుల ఇష్టం నెరవేర్చుండుటకు, అన్యజనుల ఇష్టం నెరవేర్చుండుటకు. ఏంటి వాళ్ళ ఇష్టాలు ఏంటి? అన్యజనులకు ఏమి ఇష్టము కదా ఇష్టం? చూడండి, పోగు చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరి నారపాట్లు, త్రాగుబోతులు, విందులు, విగ్రహ పూజలు, అది వాళ్ళకి ఇష్టము అన్యజనులకి. ఎందుకంటే వాళ్ళు లోకంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు లోకస్తులు కాబట్టి వారికి అవి ఇష్టము, వాళ్ళకి అవి కావాలి. చూడండి ఒకడు ఉంటాడు, పొద్దున్న లెగడంతో వెళ్ళిపోతాడు వాడికి బారుకో లేక సారా కొట్టుకో. వాడికి అవకాశం లేదు, కానీ ఇంటి పక్కన బారు ఉంటే ఇంకా ఇంటికి వెళ్ళలేంకాడు, ఇంట్లో ఇంకా ఆ బార్లో కూడా ఉంటాడు. ఇంకా ఇంటి పక్కన బార్ అయితే అందుకే బహుశా గవర్నమెంట్లు ఊరికి దూరంగా పెట్టాయి. దూరంగా పెట్టినా ఊళ్ళో అమ్మేస్తుంది అనుకోండి. విషయం ఏంటంటే అలా ఉంటారు, కొంతమంది ఉంటారు. ఎప్పుడు ఆడికి అర్థగుణ ఆడపట్లే కావాలి, అల్లరి చేష్టలే కావాలి, చెడు చేష్టలే కావాలి, పాపమే కావాలి, లోకమే కావాలి. అడిగి ఎప్పుడు చూస్తున్నాం. ఒక అమ్మ ఉంటుంది, అమ్మకి ఎప్పుడు ద్వేషమే కావాలి. ఇంకా ద్వేషానికి మారిపోయి ఎవరంటే ఫలానా డాష్ పేరొద్దులే, బాధపడతాను. ఇంకంతే. ఇంకా వీడి తీరు ఎలా ఉంటుందంటే ఇంకా
లెగిసింది మొదలుకొని పడుకునే వరకు ఒక పొరుగువాడి మీద పడి ఆడటమే లేక పొరుగువాడిని చూసి చెడు మాట్లాడుకోవడమే. అవి అన్యజనులు, వాళ్ళ లోకంలో ఉన్నారు కాబట్టి, వారి వాక్యం తెలియదు కాబట్టి, వారి సత్యంలో లేరు కాబట్టి ఇవన్నీ వాళ్ళకి కావాలి, ఇవన్నీ వాళ్ళకి కావాలి. సరే, ఇవన్నీ వారికి కావాలి. సరే, లోకంలో ఉన్నారు కాబట్టి లోకం పనులు చేస్తారు. వాళ్ళు త్రాగుబోతులు కాబట్టి తాగుతారు. వాళ్ళు చెడ్డవారు కాబట్టి చెడు తిరుగుతారు. నువ్వెవరివి? నువ్వు ఇప్పుడు అంజనుడు కాదు కదా. అన్నారు ఎవరని నిన్ను? అరే అంజనుడు అన్నారు ఎవరైనా అలా అంటారు? అరే దేవుని బిడ్డరా అంటారు నిన్ను. వాక్యం ఉంటుంది, అన్యజనుల ఇష్టము నెరవేర్చుండుటకు గతించిన కాలమే చాలు. చాలు, ఇంకా ఆ టైం అయిపోయింది. ఇంతకాలం బ్రతికింది చాలు, ఇంతకాలం లోకంలో తిరిగింది చాలు, ఇంతకాలం లోకంలో తిన్నది చాలు. ఇది అయిపోయింది. అప్పుడున్నాయి ఆ పోకురి చేష్టలు, అల్లరి నాటపాటలు, చెడు తిరుగుళ్ళు, దురాశలు, మద్యపానము అన్నీ పోకురి చేష్టలు అవన్నీ అప్పుడున్నాయి. అది అప్పుడు చాలు, అది చాలు. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు ఆ వ్యాపారం దానివల్ల ఉపయోగం ఉండదు. అన్ని పనికిమాలిన పనులు అవన్నీ కూడా వారి వల్ల ఉపయోగం ఏం లేదు. చూడండి, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు నువ్వు దూషించున్నారు. బహుశా ఒకవేళ నువ్వు మానేసావు, ఇవన్నీ కూడా చెడ్డ పనులు చేయడం మానేసావు, చెడు తిరుగులు మానేసావు, అసూయ మానేసావు, దురాశ మానేసావు, ద్వేషం మానేసావు, పగల మానేసావు. పగ, ఇది బాగా మనకి ఇంపార్టెంట్ ఈ మాట. ఏంటి? పగ మానేసావు. మానేసినందుకు ఒకవేళ బహుశా నిన్ను పక్కింటోళ్ళో లేక ఎదురింటోళ్ళో లేక నిన్ను హేళన చేయొచ్చు, తిట్టుకోవచ్చు. నిన్ను వచ్చిందిరా పరిశుద్ధురాడు, లేక వచ్చాడురా ఇలా అనొచ్చు. వీడి మీద పరిశుద్ధుడు రా అనొచ్చు. నేను ఎగతాళి చేయొచ్చు, నువ్వు తప్పుగా అనుకోవచ్చు, నేను గురించి లేనిపోయి మాట్లాడుకోవచ్చు. చూడండి, అదే దాని అర్థం అదే ఇక్కడ. అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరుగెత్తపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు అని అంటున్నారు. చెప్తున్నారు, నిన్ను హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, నిన్ను వారితో కలుపుకోవట్లేదు, నీతో ఎవరు మాట్లాడడం లేదు, నిన్నెవరో లెక్క చేయడం లేదు. అయితే ఒకటి, వారు ఆయనకు ఉత్తరవాదులుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన తీర్పు తీర్చువాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చువానికి ఆయన తీర్పు తీర్చువాడు. ఆయన మనుషులదేముంది? మనుషులు ఇట్లాంటి మాట, మనుషులు నచ్చితే మంచోడు అంటారు, నచ్చకపోతే చెడ్డవాడు అంటారు కదా మనుషులు. ఆ మనుషుల వల్ల ఉపయోగం లేదు, వారన్నా మాట వల్ల నీకు ఉపయోగం లేదు. తీర్పు తీర్చువాడు ఆయన. ఎందుకంటే హృదయాంతరంగంలో ఎరిగినవాడు ఆయన. ఇప్పుడు మనిషి అంటే మాట అంటాం, ఆ మాట పట్టుకుని తీర్పు తీరుస్తాడు మనిషి. ఇవరా మాట అన్నా కదా, ఇంకో రికార్డు ఇంకో అన్నా కదా మాట మొన్నా అంటారు మనిషి. వాడు పై మాటే వింటాడు వాడు మనిషి కాబట్టి. ఆ మాట ఎందుకన్నావో నీకు తెలుసు, అది అనవసరం, మాటే చూస్తాడు. అయితే ఆయన హృదయాంతరంగములను ఎరిగినవాడు. ఈ హృదయం తెలుసు దేవుడికి, ఆయన తీరుస్తాడు తీర్పు. మనుషుల తీర్పు నీకు అన్యాయంగా వచ్చి ఉండవచ్చు, మనుషుల యొక్క మాటలు నిన్ను బాధ పెట్టి ఉండవచ్చు. ఇప్పుడు అందరూ అదే కదా, అందరికి ఇదే పని. ఎప్పుడు అవకాశం దొరుకుద్దా, ఎప్పుడు బాధపడదామని చూసేవాళ్ళే ఏదో రకంగా మాటల ద్వారాను లేక చేష్టల ద్వారా. ఇప్పుడు కొత్త కూడా వచ్చింది స్టేటస్ ద్వారా ఇంకా బాధపడేస్తారు. సరిగ్గా నీకు గుచ్చుకుంటే వెళతారు స్టేటస్ అంటే, నీకు గుచ్చుకోవాలని చెప్పి. నీ మీద ఏదో బాధ ఉంటుంది, వీడికి ఏదో బాధ ఉంటుంది మొత్తం మీద, అది బాధో లేక పగో ఏదో ఉంటుంది. సరిగ్గా నీకు గుచ్చుకుని స్టేటస్ పెడతారు. ఇప్పుడు ఇంకా మాటలు, ఒకప్పుడు మాటలు, ఒకప్పుడు గొడవలు, అంతా ఇది అంత ఇప్పుడు ఏంటిది
అంత ఇంటర్నెట్ తరం కదా ఇది, అంత 5G ఎరా ఖరీదు అంతా. ఇప్పుడు మాటలేవి ఇంక అంత ఇంక డైరెక్ట్ అటాక్కే. సరిగ్గా నీకు గుచ్చుకు స్టార్ట్ పెడతారు మనుషులు. ఏ అంటే డైరెక్ట్ అనలేక దేనికోసం నేను బాధపెట్టడం కొరకు. మనుషులతో ఇలా ఉంటుంది. నచ్చితే బాగుంటుంది, నచ్చకపోతే బాధపడతారు మనుషులు. ఎంతగా బాధ పెడతారు అంటే తోటి మనిషి చచ్చిపోయి ఎంతగా బాధపడతారు. చచ్చిపోతే బాగుంది అనిపిస్తుంది, ఆ మాటలకు అలా అనిపిస్తారు మనుషులు. అయితే అయితే దేవుడు ఒకడున్నాడు, ఆయన హృదయాంతరంగా మెరిగినవాడు. మనుషులు తెలియదు. నీకున్న మంచి మనసు మనుషులకు అర్థం కాకపోవచ్చు, నీకున్న ఆలోచన మనుషులకి అర్థం కాకపోవచ్చు. నువ్వు మంచి అనుకుంటున్నావు, నువ్వు మంచి చేద్దాం అనుకుంటున్నావు, లేక నీవు ఆ మనిషి యొక్క మేలు కోరుకుంటున్నావు. మేలు కోరుకుని వాడికి జాగ్రత్త చెప్తున్నావు, లేక ఆమెకి జాగ్రత్త వద్దు, కరెక్ట్ కాదు అని. అది వాళ్ళకి అపార్థం అవ్వచ్చు, వాళ్ళు నేను తప్పుగా అనుకోవచ్చు, వాళ్ళు నీ గురించి చెడుగా అనుకోవచ్చు. అది ఒకటే మాట. నువ్వు ఏ ఉద్దేశం తన్నావో ఆ మనిషికి అర్థం కాకపోవచ్చు, దేవునికి తెలుసు. దేవుడు చూస్తున్నాడు. ఏదో ఒక దినం ముందు నువ్వు వేసిన విత్తనము ఖచ్చితంగా ఫలమవుతుంది. నీ పని చెయ్యి అంతే. వింటాడా మంచిది, లేదా వదిలే. నీ పని నువ్వు చెయ్యి, నీకు తెలుసు కాబట్టి నీ పని చెయ్యి అంతే. చెప్పు అంతే, చెప్పడం వరకే నీ పని. విన్నాడా ఓకే, తప్పుగా అపార్థం చేసుకున్నాడా దేవుడు చూస్తున్నాడు. దేవుడే తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎందుకంటే మనుషుల తీరటువంటిది, మనుషుల మాట్లాడటువంటిది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు బాధ పెట్టవచ్చు. నేను మనుషులు నీ గురించి హేళనగా మాట్లాడవచ్చు. అయితే తీర్పు తీర్చివేటప్పుడు ఉన్నాడు ఆయన న్యాయవంతుడు. ఆయన నీ రూపం చూసి తీర్పు తెచ్చడు. మనుషులు ఎలా ఉంటారంటే తీర్పు తీరుస్తున్నారు కదా కోర్టులో 80% ఆఫ్ ఆల్ కేసెస్, 80% కేసులు అన్నీ కూడా తప్పుడు తీర్పులే. ఆయన ఏదో దొంగసాక్షి ప్రొడ్యూస్ చేస్తాడు. కోర్టుకు సాక్ష్యాలే కావాలి, కోర్టుకి కావాల్సిన సాక్ష్యాలే, నిజాలు కాదు. అది వాస్తవం. ఆ సాక్ష్యాలు నమ్ముతారు, తీర్పు న్యాయపతిగా తీర్పు తీరుస్తారు. మనిషిగా ఆయన దేవుడు కాదు కదా. జస్ట్ ఏదో ఆయనకున్న జ్ఞానం బట్టి, ఆయనకున్న చదువుకున్న పుస్తకాలు బట్టి, ఏదో రూల్స్ బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. దేవుడు ఉన్నాడు, ఆయన హృదయం నేర్పినవాడు. ఆయన మనుషుల పై రూపాన్ని చూస్తాడు. తగిన కాలంలో తగిన రీతిలో ఆయనే తీర్పు తీరుస్తాడు. మనుషుల తీర్పు ఆలస్యం అవ్వచ్చు, లేదా మనుషుల తీర్పు త్వరగా రావచ్చు, దేవునిది ఆలస్యం అవ్వచ్చు. కానీ ఒకసారి వస్తుంది, సాలిడ్గా ఉంటుంది. ఆయన కొట్టే తప్ప ఆయన ఇచ్చే తీర్పు సరైన సమాధానం అవుతుంది. కనుక గమనించండి, కోర్టు తీర్పులు ఎలా ఉంటాయి. ఇక్కడేమో ఉరిశిక్ష ఏమంటారు. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తే ఇక్కడ నుంచి హైకోర్టుకి వెళ్తాడు. వాళ్ళు ఉరిశిక్ష చేయకూడదు, మంచోడు అంటారు. వీళ్ళు ఊరుకుంటాడు, వీడు ప్రత్యర్థి సుప్రీంకోర్టుకి వెళ్తాడు. వాళ్ళు ఏమంటారు, మళ్ళీ తీర్పు ఉరేయచ్చు అంటారు. చూడండి, ముగ్గురు న్యాయవాదులే, ముగ్గురు అదే కోర్టులు. ఇక్కడేమో తప్పు అవుతుంది, అక్కడ ఉప్పు అవుద్ది, మళ్ళీ అక్కడ తప్పు అవుతుంది. ఎందుకంటే మనుషులు ఇవి చూస్తారు, కానీ దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు, హృదయాన్ని చూసేవాడు. ఆయన తీర్పు ప్రాముఖ్యం, ఆయన ఇచ్చే సాక్ష్యం ప్రాముఖ్యం. మనుషులదే ఉంది. మనుషుల సాక్ష్యం మారిపోద్ది, మనుషుల యొక్క మెప్పు మారిపోద్ది. దేవునిది మారదు, దేవుని తీర్పు మారదు. కనుక గమనించండి, తీర్పు తీర్చుకోడు ఆయన. చూడండి, సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. ఎవరైతే లోకంలో జీవిస్తున్నారో వారు ఆయనకు ఉత్తరవాదులు. ఎవరైతే నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారో వారు ఆయనకు ఉత్తరవాదులు. ఎవరైతే నీ గురించి కీడు మాట్లాడుతున్నారో వారు ఆయనకు ఉత్తరవాదులు. ఎవరైతే నీ గురించి లేనిపోని మాట్లాడుతున్నారో, నీ తప్పు లేదా అప్పగించు దేవునికి. ఇప్పుడే మాట, నీ పని చేసుకుంటూ పోతున్నావు, లేనిపోని అంటున్నారు, నీ
పని చేసుకుంటూ పోతున్నావు, నిందలు వేస్తున్నారు. నీ పని చేసుకుంటూ పోతున్నావు, నువ్వు చెడ్డదనం అంటున్నారు, చెడ్డవాడు అంటున్నారు. ఒకటే మాట, వదిలే. ఎందుకంటే తీర్పు తెచ్చేది ఆయన. ఆయన తీర్పులో మార్పు ఉండదు. ఆయన తీర్పు తీరిస్తే అమ్మా, మనుషుల తీర్పు ఎలా ఉంటుందంటే మారిపోతుంది. జిల్లా కోర్టులో ఇచ్చిన తీర్పు హైకోర్టులో ఉండదు, హైకోర్టులో ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టులో ఉండదు, మారిపోద్ది. కానీ దేవుడు ఉన్నాడు, ఆయన యథార్థవంతుడు. ఆయన తీర్పు తీరిస్తే దెబ్బకన్నీ సెట్ అవుతుంది. ఎప్పుడైనా మారాల్సిందే. కనుక దేవునికి అప్పగించు, నీ పని చేయి, నీ పని నువ్వు చేయి, ఆయన ప్రయాణం చేస్తాడు. గమనించండి దేవుని బిడ్డలారా, మనం శ్రమ పడాలి, శరీరం ముందు శ్రమ పడాలి. నిందలు వస్తాయి, తట్టుకోవాలి. దెబ్బలు వస్తాయి, తట్టుకొని నిలబడాలి. లేపురం అంటారు, తట్టుకు నిలబడాలి. ఎందుకంటే అదే కదా ప్రాముఖ్యం. నిలబడ్డమే ప్రాముఖ్యం, పడిపోవడం ప్రాముఖ్యం కాదు. నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి మరి లెగిస్తాడు. లేవాలి. లేగుతున్నారా? లేకు, మళ్ళా లేగు. పడవేస్తున్నా, మళ్ళీ లెగవాలి. లెగిసి నిలబడాలి, లేచి నిలబడాలి. ఎందుకంటే నువ్వు పైకి లేపేది నీ దేవుడు. మనుషులు తొక్కేస్తారమ్మా, కానీ దేవుడు పైకి లేపుతాడు. మనుషులు చెడ్డదనం అంటారు, కానీ దేవుడు నీలో మంచి ఏంటో చూస్తాడు. మనుషులు నీలో ఉన్న ఆ చుక్క చూస్తారు. పెద్ద పేపర్ తెచ్చి చిన్న చుక్క పెట్టి దీంట్లో ఏముంది అంటే అందరూ ఆ చుక్కనే చూస్తారు. చుట్టూ ఉన్న తెల్లదనాన్ని మర్చిపోతారు మనుషులు. అంతవరకు నువ్వు చేసిన మంచి గుర్తుండదు, అప్పుడే వచ్చిన ఆ చుక్క గుర్తుండిపోద్ది. అయితే దేవుడు మనిషి కాదు చుక్కను చూడటానికి. దేవుడు మనిషి కాదు నిందను చూడటానికి. దేవుడు మనిషి కాదు నీలో ఉన్న ఆ యొక్క స్పాట్ చూడటానికి, నీలో ఉన్న లోపాన్ని చూడటానికి. ఆయన ముందు నీలో ఉన్న ఆ తెల్లదనాన్ని చూస్తాడు, నీలో ఉన్న మంచిని చూస్తాడు దేవుడు. అప్పుడు అరే తల్లి, ఇంకొమ్మ ఇది మానే. చూడండి, నాకు చాలా ఇష్టం ఈ అమ్మ వ్యభిచార స్త్రీ విషయం. అమ్మా అన్నాడు. అమ్మ అంటే ఇంకా అమ్మని ఎప్పుడు అంటాము? మంచిగా ఉన్న ఉద్దేశం భావంగా అమ్మ అంటాం. ఓకే, అమ్మని ఆవిడ మనసుకి గెలుచుకున్నాడు. అప్పుడు అన్నాడు, అమ్మా పాపం చేయకు. అందుకని ఏ విషారి బతుకు మార్చుకో, పాపం చేయకు అనలే, అమ్మ అన్నాడు ఫస్ట్. ఎందుకంటే ఆయన చూసేది చుక్కన కాదు. మనిషి ఏం చేస్తాడంటే ఆ వైట్ పేపర్ అంతా మర్చిపోతాడు, ఆ చుక్క చూస్తాడు, ఆ మాటే చూస్తాడు, ఆ లోపమే చూస్తాడు, ఆ త్రాగుడే చూస్తాడు, లేక ఆ అబద్ధమే చూస్తాడు, లేక అప్పుడు ఏదో నువ్వు ఎప్పుడో అంటావు, ఎక్కడో ఏదో అన్నావు ఈ పెళ్ళిలోనే, అక్కడ అదే చూస్తాడు వాడు. ఈ చుట్టూ ఉన్న తెల్లదనం మర్చిపోతాడు. దేవుడు అటువంటి వాడు కాదు. ఆయన తప్పుని ఎత్తి చూపువాడు కాదు. ఎత్తి చూపడం వేరు, తప్పును సరి చేసుకోమన్నాం వేరు. అని ఇక్కడ ఏమన్నాడు? అమ్మా అన్నాడు. అప్పుడు అన్నాడు, అమ్మా ఇక నీవు పాపము చేయకన్నాడు. అంటే ఆయన స్పాట్ చూసే మనిషి, చుక్కను చూసే మనిషి కాదు, చుట్టూ ఉన్న తెల్లదనాన్ని చూసే మనిషి. నీవు ఇలా ఉండాలి. గమనించండి. మనుషులుగా ఉన్న మనం చూడవలసిన లోపాన్ని కాదు, చూడవలసింది ఆ ఎదురు మనిషిలో ఉన్న ఆ చెడును కాదు, చూడవలసింది ఎత్తి చూపాల్సింది ఆ ఎదుటి మనిషిలో ఉన్న ఆ చేసిన తప్పుని కాదు. చూడాల్సింది ఆ మనిషిలో ఉన్న మంచిని చూడు. మంచిని చూసి చెప్పు, ఒరే నాన్న ఇంత మంచోడు రాను, ఎంత మంచోడివి, చిన్న తప్పు ఎందుకు డాడీ వాణి. అది విధానం. అది మనిషిని గెలుచుకోవడం. అంటే గెలుచుకోవడం మానేస్తున్నాం, గెలుక్కుంటున్నాం బాగా. గెలుకుడే ఇంకా ఇది ఉంది ఇన్ని చెప్పేవద్దు, అది ఉందా చెప్పొచ్చు కదా ముందు. అరే నువ్వు ఇంత బాగా హ్యాండ్ రైటింగ్ రాస్తావు కదరా, నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుందిరా డాడీ, కొంచెం చదవరా. ఇది వేరు. ఏంట్రా నీకు రాదు, ఇంకా నీ జన్మలో పాస్ అవ్వం. ఇది వేరు. రెండు ఒకటే చెప్పడమే. కానీ మొదటి విధానం ఏంటి? వాళ్ళని మంచిని చూపించి చెడు చూపిస్తే వాడు మార్చుకుంటాడు. అంత అనేసి రైటింగ్ బాగుందిలే, అదేం బాగుంది. గమనించండి దేవుని బిడ్డలారా, మనం మనం మనం
తీర్పు తీర్చేది ఆయన. ఆయనకు అప్పగించు. ఎవరేమన్నా ఎంతమంది నీకు తప్పుగా మాట్లాడినా, ఎంతమంది నీ భక్తిని హేళన చేసినా, ఎంతమంది నీ ప్రార్థన హేళన చేసినా, ఎంతమంది నీలో ఉన్న విశ్వాసాన్ని హేళన చేసి మాట్లాడినా ఆయనకు అప్పగించేది. ఎందుకంటే తీర్పు తీర్చేది ఆయన. చూడండి, మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడేను. ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించబడుతుంది. ప్రతి ఒక్కరికి. నీ పని ఆయన చెప్పిన వాక్యాన్ని లోబడ్డం. నీ పని ఆయన వాక్యమును విధేయులుగా జీవించండి. గమనించండి, మన జీవితాల్లో క్రీస్తు శరీరం ముందు ఎలాగ శ్రమ పడ్డా మనం కూడా శ్రమ పడాలి. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పుట్టిన ప్రతి ఒక్కరికి తిరిగి సమాధానం చెప్పే అవకాశం ఉన్నప్పటికీ సమాధానం చెప్పలేదు. ఆయన చెప్పలేదు సమాధానం తిరిగి. ఎందుకు చెప్పలేదు అంటే అది చెప్పవలసిన సమయం కాదు కాబట్టి. ఆయన ముందున్న గురి వేరు. ముందున్న గురి ఏంటంటే తండ్రి కోసము, బిడ్డల కోసం, లేక తన బిడ్డల కోసం ప్రాణం పెట్టడం ఆయన ముందున్న గురి. దాని కొరకు శ్రమ పడ్డారు. కొట్టలేడా ఆయన? పుట్టించలేడా? సర్వానికి చేస్తున్న వాడిని నాశనం చేయలేడా? తబితాకుమి అన్నగానే కుమార్తె లేస్తుంది కదా. తబితాకుమి అన్న మనిషి చచ్చిపో అనలేడు ఒక మనిషిని. ఎందుకు అనలేదంటే ఆయన శరీరం ముందు శ్రమ పడటానికి సిద్ధపడ్డాడు కనుక. నేను కూడా అంతే. చచ్చిపోతావురా, సావాలి నువ్వు, లేక నువ్వు ఇదిరా అని అనడం చాలా ఈజీ. అనడం గొప్ప కాదు, అనకుండా ఉండడం గొప్ప. ఎందుకంటే క్రీస్తు అనలేదు కాబట్టి. రెండవది మన జీవితంలో మనము ఆ మనసును ఆయుధంగా ధరించుకోవాలి. ఎందుకంటే ఈ లోకాన్ని జయించాలంటే ఆయుధం కావాలి. ఇది ఏది జయించాలి అన్నా ఆయుధం ఉండాలి. అది ఏదైనా సరే. ఎగ్జామ్ అనే ఆయుధం, ఎగ్జామ్ని జయించాలంటే ఏం కావాలి? చదువు అనే ఆయుధం ఉండాలి. యుద్ధంలో ఏముండాలి? కత్తి అనే ఆయుధం ఉండాలి. అలా దానికి ఒక ఆయుధం కావాలి కదా. ఈ లోకాన్ని జయించాలంటే మనకి కూడా క్రీస్తు కలిగిన మనసు అనే ఆయుధం మనం కూడా ధరించుకోవాలి. ఆ మనసు కలిగి ఉన్నప్పుడు మనం కూడా లోకాన్ని జయిస్తాం. లోకాన్ని. అప్పుడు ఏమవుద్ది? లోకాన్ని జయించినప్పుడు ఈ మనసు నీకు, పాపం చేయని మనసు నీకు ఉండదు. పాపంతో సాంగత్యం నీకు ఉండదు. పాపంతో స్నేహం నీకు ఉండదు. ఉండకూడదు. ఎందుకంటే నీవు లోక సంబంధం కాదు కదా. లోకమే ఒప్పుకుంటుంది కదా దేవుని బిడ్డ అని. లోకమే అంటుంది కదా, నువ్వు దేవుని పెట్టాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళు దేవుని పెట్టాడు. ఇంకో పన్న రాజశేఖర్ వాళ్ళ దేవుని పెట్టాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. ఇంకో పలానా రాణి ఆవిడ దేవుని పెట్టేవాడు, లేక పలానా సుప్రియ దేవుని పెట్టాడు, లేక పలానా షారూన్ దేవుని పెట్టాడు. అరే లోకమే అంటుంది కదా దేవుని పెట్టావని. నువ్వెందుకు ఒప్పుకోలేకపోతున్నావు? నీవు దేవుని బిడ్డవు అని దేవుని బిడ్డ కానివాడే ఒప్పుకుంటున్నాడు. మరి దేవుని బిడ్డగా పిలువబడుతున్న ఎందుకు నీవు ఒప్పుకోలేకపోతున్నావు? నేను దేవుని బిడ్డనే అని ప్రశ్న వేసుకోండి. దేవుని బిడ్డ ప్రశ్న వేసుకోవాలి. మనం బ్రతకాలి, దేవుని బిడ్డలుగా బ్రతకాలి. పాపంతో సాంగత్యం లేకుండా బ్రతకాలి. మనకి ఊపిరి చేస్తున్నారు, అల్లరిదుకు నాటపాటలు, మద్యపానం ఇవన్నీ ఉండకూడదు. ఎందుకంటే అవి గతంలో చేసాం, అప్పుడంటే తెలియక చేస్తాము. లోకంలో ఉన్నాము కాబట్టి చేస్తాము. రక్షణ లేదు కాబట్టి చేస్తాము. పాపంలో ఉన్నాము కాబట్టి చేస్తాము. ఇప్పుడు లేవు. ఇప్పుడు లోక సంబంధం కాదు. అది చాలా. ఇంకా చూడండి ఎంత స్పష్టంగా రాకపోయింది. చూడండి, గతించిన కాలమే చాలు. ఇంకా చాలు. వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించున్నారు. ఎవరు? నిన్ను చూసి నీ పక్కింట్లో ఎగతాళి చేయొచ్చు, నీ భార్య ఎగతాళి, నీ భర్త ఎగతాళి, నీ స్నేహితులు ఎగతాళి చేయవచ్చు. ఎందుకంటే ఎగతాళి చేస్తున్న వాడికి తీర్పు ఇచ్చేవాడు ఆయన. నీవు నిందలు మోపుతున్న వాడికి తీర్పు ఇచ్చేవాడు ఆయన. నీ మీద లేనిపోనివి చెబుతున్న వాడికి తీర్పు తీర్చువాడు ఆయన. ఆయనకు అప్పగించు.
ఆయనే తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి ఆయన సువార్తను చెప్పి ఉన్నాడు. నేను గమనించండి, ముగిస్తున్నాను. మన జీవితాల్లో క్రీస్తు కోసం పడాలి. నేను ఆయనే శ్రమపడ్డాడు కదా, అరే ఆయనే అంత నాకు మాట నాకు చాలా చాలా తాకింది మాట. ఆయనే తగ్గించుకున్నప్పుడు, ఆయనే అంత ఒదిగిపోయినప్పుడు, ఆయనే అంత క్షమించినప్పుడు, ఆయనే అంత రక్తం కారింతగా ప్రాణం పెట్టినప్పుడు, అరే ఎవడో వచ్చాడు చెవిని నరికేస్తున్నాడు, ఎవడో వచ్చాడు కొడుతున్నాడు, ఎవడో వచ్చి ఏదో చేస్తున్నాడు, అరే ఆ సమయంలో కూడా రక్తం కారిపోతుంది, చెమట రక్తంలో మారిపోయింది, దెబ్బలు ఉన్నాయి, మళ్ళీ కిరీటం పెడుతున్నారు. అరే అంత బాధ పెడుతున్న సమయం కూడా తండ్రి వీరేమి చేయుచున్నారు అన్నాడు కదా. అరే ఆయనే అంత తగ్గించుకున్నప్పుడు, ఏ పాపము ఎరిగిన ఆయనే, ఏ తప్పు తెలియని ఆయనే, సర్వాన్ని చేసిన ఆయనే అంత తగ్గించుకున్నప్పుడు నేనెంత, మనం ఎంత తగ్గించుకోవాలి? దేవుని బిడ్డలారా ఒక్కసారి ప్రశ్న వేసుకో. ఒకసారి ఏం జరుగుతుంది? జీవితం ఎలా జీవిస్తున్నాం? ఎవరితో స్నేహం చేస్తాం? పాపంతో, లోకముతో స్నేహం చేసింది చాలు, గతించిన కాలము చాలు. లోకంతో వద్దు అంటున్నారా? అన్ని నిందలు వేస్తున్న వెయ్యని, ఎందుకంటే తీర్పు తీర్చువాడు ఆయన. ఆయనకి అప్పగించు, అడుగు ముందుకు. దేవుడే నిన్ను ఆశీర్వాద కారణంగా చేస్తాడు. దేవుడే ఆయన తగ్గించుకున్నాడు, ఓర్చుకున్నాడు, ఏమయ్యాడు? రక్షకుడయ్యాడు, రక్షణ కారణమయ్యాడు. నువ్వు తగ్గించుకుంటే, నువ్వు ఒప్పుకుంటే, నువ్వు ఓర్చుకుంటే, నువ్వు వదిలేస్తే, నువ్వు ఆయనకి అప్పగిస్తే, నీవు కూడా నీ కుటుంబానికి రక్షణ కారణమవుతావు. ఆ రీతిగా దేవుడు నిన్ను అనేక మందికి ఆశీర్వాద కారణంగా మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. అడగండి దేవుడు, అయ్యా నేను మారాలి, అయ్యా నేను మార్పు చెందాలి, అయ్యా లోకముతో స్నేహం నాకు ఉండకూడదు, లోకముతో స్నేహం చేయకూడదు, అయ్యా నన్ను మార్చండి. లోకముతో కాకుండా నీతో స్నేహం చేయాలి. ఆ మనసు నాకు దయచేయండి. నీతో స్నేహం చేసే మనసు నాకు దయచేయండి. చెడు అలవాటు మాడలేదు అయ్యా. నీవే తగ్గించుకున్నావు కదా, నీవే ఓర్చుకున్నావు కదా, నీవే ప్రేమించావు కదా, నీవే ప్రేమించినావు, నీవే క్షమించినప్పుడు మేము ఎంతటి వారమయ్యా. ఏమాత్రం యోగ్యత లేని వారిని అయినా ప్రకటించాము. అర్హత లేకపోయినా అర్హత ఇచ్చాము, యోగ్యత లేకపోతే యోగ్యత మాకు ఇచ్చామయ్యా. అయ్యా క్షమించండి. లోకమే అంటుంది కదా మేము దేవుని పెట్టాము, లోకమే ఒప్పుకుంటుంది దేవుని పెట్టాము. మేము ఇంకెంతకాలం జీవించాలి? దీవించండి, మార్చండి, మా బ్రతుకుని మార్చండి. వాక్యం అందరూ కూడా వాక్య ప్రకారంగా బ్రతికే భాగ్యం దయచేయండి. సహాయం చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు ఎందరినీ దీవించుకుంటారు. ఆమేన్. వచ్చే వరకు తెలుసుకుందాం. అంతవరకు ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన కాపుదల, ఆయన శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకందరికీ తోడే